తీసుకోండి. ఏంటి బుగ్గలు బాగా పెంచేసావు? ఏదైనా మందు వాడుతున్నావా? అవునండి, హోమియో వాడుతున్నాను. కంటిన్యూ చేయి. ఆల్ ద బెస్ట్. రేవ్ పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో ఇది హాట్ టాపిక్. ఎలక్షన్ వేడి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతుంటే వర్షాలు కూడా ఇంక 2 రోజుల్లో ఋతుపవనాలు మనకు కూడా తాగుతాయని టైంలో మళ్ళీ వేడెక్కించే వార్త ఏంటయ్యా అంటే రేవ్ పార్టీ. రేవ్ పార్టీ జరిగింది బెంగళూరులో, కానీ దాని ప్రకంపనలో ఆంధ్రాలో. ఏంటిది, ఎందుకు? ఇంకా రేవ్ పార్టీలు అంటే కామన్ కదా, బెంగళూరులోనూ లేదంటే ముంబై జుహులోనూ లేదంటే తెలంగాణ మధ్యన ఎప్పుడో 2014 తర్వాత అనుకుంటాను ఈ హైదరాబాద్ శివార్లో ఎక్కడో జరగడం, ఇవన్నీ మామూలే కదా, ఇందులో అంత పెద్ద విషయం ఏముంది అని అనిపించవచ్చు. అసలు రేవ్ పార్టీ అంటే మల్లాంటి జిల్లాల్లో తెలీదు. ఇక పబ్ కల్చర్ అంటారా, వైజాగ్ వరకు వచ్చింది. అక్కడ కూడా ఏదో కొన్ని పబ్బులు ఉన్నాయి, అది కూడా అంతో ఎంతో తాగడం వరకు ఓకే, కానీ ఉన్నంతలో ఓ సాంప్రదాయంగా ఒక పద్ధతిగానే నడుస్తున్నాయి. ఓకే, పక్కన పెడితే ఈ రేవ్ పార్టీ అంటే ఏమిటి అనేది ఇప్పుడు ప్రధానమైన డౌట్. ఆ డౌట్ కంటే ముందు అసలు రేవ్ పార్టీని ఇంత పెద్ద పాపులర్ చేసినందుకు ముందు మన తెలుగు యాక్ట్రెస్ నటి హేమకి ముందు మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆవిడ ఉండబట్టే ఈరోజు మన కెమెరా ముందు మాట్లాడుకుంటున్నాం. రేవ్ పార్టీలో నటి హేమ దొరికిపోయింది, బాగుంది. రేవ్ పార్టీకి వెళ్ళింది, పోలీసు వాళ్ళు రైడ్ చేశారు, దొరికిపోయింది, అక్కడ వరకు బాగానే ఉంది. కానీ నేను లేను, నా పేరు మీడియాలో ప్రస్తావించిన వాళ్ళందరినీ గొడ్డలు ఓడగొడతానని ఎప్పట్లాగే అంటే ఆవిడ ఇప్పుడు మా ఎన్నికలు, మా అంటే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లోనూ లేదంటే పెద్ద వాళ్ళు చనిపోయినప్పుడు ఆ శవాల దగ్గర కొద్దిగా నోరు వేసుకుని పడిపోతుంటుంది. ఆ విధంగానే మీడియా మీద కూడా ఒంటికాల మీద లేచింది. నేను రేవ్ పార్టీలో ఉంటే మీడియాతో ఫోన్లో ఎలా మాట్లాడతానో నాకేంటి సంబంధం అని. దాంతో బెంగళూరు పోలీసులు మన తెలంగాణ పోలీసులు టైప్ కాదు కదా, గట్టిగా బిగించారు. హేమ ఉందని ఫోటో కూడా రిలీజ్ చేశారు. హేమ ఏమనుకుందంటే కృష్ణవేణి అనే పేరుతో ఆవిడ రేవ్ పార్టీకి వెళ్ళింది. సో రికార్డుల ప్రకారం చూసుకుంటారు తప్ప ఈ కృష్ణవేణి అంటే ఎవరు అనుకుంటారు, నేను హేమ కదా, నేను తప్పించుకోవచ్చు అనుకుంది. అలాగని ఆవిడ కామ్గా ఊరుకొని ఉంటే బాగుంటుంది. ఆవిడ మీడియా మీద పోలీసుల మీద రెచ్చిపోతూ ఊరుకుంటారంటే పట్టుకెళ్ళి ఆవిడ ఉన్నట్టు రిలీజ్ చేశారు. దాంతో బ్లడ్ శాంపిల్ తీశారు. ఆవిడ ఎంత కొకైన్ తీసుకుందో, ఎంత హెరాయినో ఇంకేటో అంటారు దాన్ని తీసుకుందో మొత్తం బ్లడ్ శాంపిల్లో దొరికిపోయింది. ఇప్పుడు నోరెప్పట్లేదు. అయితే రేవ్ పార్టీలో మందు డ్రగ్స్ ఈ రెండేనా? ఈ రెండిటి కోసం రేవ్ పార్టీ అని ఎక్కడో తెలియని స్థలానికి వెళ్ళాలా? అంత సీక్రెసీ దానికి అవసరమా? అది హైదరాబాద్ పబ్బుల్లో కూడా పబ్లిక్గా దొరుకుతుంది కదా, దానికి అన్ని వర్గాల వారి మద్దతు ఉంది కదా. ఆ మాత్రం దానికి బెంగళూరు వెళ్ళి ఏం చేస్తారు? రేవ్ పార్టీ అంటే ఇది ఖచ్చితంగా బలిసున్నోల పార్టీ. అంటే లోపలికి వెళ్ళడానికే లీస్ట్ ఆఫ్ ది లీస్ట్ 50 లక్షల ఎంట్రీ ఫీజు ఉంటుంది దీనికి. అలాగని ఎవరు పడితే నా దగ్గర 50 లక్షలు ఉంది, నేను మీకు పే చేస్తాను, నాకు పట్టుకెళ్ళండి అంటే పట్టుకెళ్ళరు. ఇది ఒక ముఠ. ఇది మీరు ఈ మన జేమ్స్ బాండ్ సినిమాల్లో మాదిరిగా ఇదంతా ఒక ఒక పద్మవ్యూహం లాంటి అరేంజ్మెంట్తో ఉంటుంది. ఎలా అంటే రేవ్ పార్టీ ఎక్కడో చెప్పరు, రేవ్ పార్టీ ఎవరు కండక్ట్ చేస్తున్నారో చెప్పరు, రేవ్ పార్టీకి ఎవరు వస్తున్నారో పక్క వాళ్ళకి తెలియదు. ఎక్కడో ఉండమంటారు, అక్కడి నుంచి ఇంకెక్కడికో పట్టుకెళ్తారు, అక్కడి నుంచి వేరే వాళ్ళు పికప్ చేసుకుంటారు. ఓవరాల్గా 10-15 డెస్టినేషన్లు మారిన తర్వాత ఎక్కడికి వచ్చావో తెలియని ఓ చోట మన మొబైళ్ళు, మన వ్యాలెట్లు అన్నీ కూడా డిపాజిట్ చేసేస్తే అప్పుడు ఇంకో చోటకి పట్టుకెళ్ళి ఆ డెన్లో పెడతారు. ఇంత రహస్యం దేనికయ్యా అంటే రేవ్ పార్టీలో పబ్లిక్గా మాట్లాడుకోవాలంటే ఒంటి మీద నూలు పోగు లేకుండా ఏం తాగుతున్నారో, ఏం తింటున్నారో, ఎవరితో ఉంటున్నారో తెలియకుండా
కనీసం 2-3 రోజులు గడిపే ఒక పార్టీనే రేవ్ పార్టీ. జనరల్గా మన ఈస్ట్ గోదావరిలో గోదావరి ఒడ్లోనో, గోదావరి మధ్యలోనో, గోదావరి లంకలోనో చిన్న బోటు మీద వెళ్ళి రేవు ఒడ్డుని చేసుకుంటారు ఓ పార్టీ. దానికి అక్కడ రేవు పార్టీ అని పిలుచుకుంటారు. అది రేవు పార్టీ, ఇది రేవు పార్టీ. REVE రేవు పార్టీ. ఈ రేవు పార్టీలో డ్రగ్స్లో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు దొరుకుతాయట. ఇక మందు కోసం అయితే చెప్పక్కర్లేదు. ఇండియా మీకు దేశాలతో సంబంధం లేకుండా అన్ని మందు దొరుకుతుంది. ఇక అమ్మాయిలు, వ్యభిచారం, సినిమా నటులు, సెలబ్రిటీలు, బిజినెస్ మ్యాన్లు, వీళ్ళంతా ఎవరితో ఎవరుంటున్నారు, ఎవరు ఏం తాగుతున్నారు, ఇవేవి పట్టించుకొని ఒకే ఒక వేదిక, అది రేవ్ పార్టీ. ఇంతవరకు ఏ నైజీరియన్ ఇచ్చిన కొకైన్నో, లేదంటే ఏ పబ్బలో అందుబాటులో ఉన్న కొకైన్నో తీసుకోవడం అనేది మన సినిమా యాక్టర్లకి అలవాటు. గతంలో మనకి నార్కోటిక్స్ వాళ్ళు హైదరాబాద్లో వీళ్ళు పట్టుకున్నారు, ప్రశ్నించారు, శాంపిల్స్ తీశారు, అంతా ఓకే. అయితే ఈ డ్రగ్స్ దగ్గరికి వచ్చేసరికి ఏముంటుందంటే ఒకదాన్ని మించిన ఒకటి ఉంటుంది. ఆ మధ్యన అక్కడ చదివాను, వెనిమ్ అంటే పాము విషం. పాము విషం కూడా తక్కువ మోతాదులో కొద్ది కొద్దిగా వేస్తే అది ఇచ్చే మత్తు అంతా ఇంత కాదట. దాన్ని డ్రగ్స్లో కలిపి నోట్లో వేసుకోవడం, పీల్చుకోవడం వంటి అనేక కార్యక్రమాలు ఉండడం ఈ రేవ్ పార్టీ యొక్క ప్రధానమైన లక్ష్యం. ఈ 50 లక్షలు ఎంట్రీ ఫీజు. ఆ లోపలికి వెళ్ళాక ఏం చేస్తారు, మళ్ళీ దేనికి అడిషనల్గా తెప్పిస్తారా, ఇంకా ఇంకేమైనా కావాలంటే వస్తాయా, ఇవన్నీ కూడాను రేవ్ పార్టీకి వెళ్ళిన వారు మనకు చెప్పరు, మనకి లోపల కెమెరాలు రానివ్వరు. అయితే పోలీసులకి ఇవన్నీ తెలుసు. అయితే ప్రతి వాళ్ళకి వ్యక్తిగత గోప్యత ఉంటుంది కాబట్టి దీన్ని బయట పెట్టరు. కానీ రేవ్ పార్టీ జరుగుతుంది అనగానే హుటాహుటిని వెళ్ళి రైడ్ చేస్తారు. అందుకే రేవ్ పార్టీ అనేది హైదరాబాద్కి వచ్చింది, బెంగళూరులో ఎప్పటి నుంచో ఉంది. సినిమా ఇండస్ట్రీ, IT కల్చర్తో పాటు క్యాపిటల్ సిటీగా ఉన్న ప్రాంతాల్లో ఈ రేవ్ పార్టీ ఖచ్చితంగా ఉంటుంది. ఇదైతే ఈ మధ్యకాలంలో ఇదే వెలుగులోకి వచ్చింది. కానీ రేవ్ పార్టీ అనేది అక్కడ నిరంతరం కొనసాగుతూనే ఉంది. మీకు ముంబైలో అయితే ఇది నిత్యకృత్యం. బహుశా దీనికి భవిష్యత్తులో అరికట్టలేక ప్రభుత్వాలు లైసెన్స్లు ఇచ్చేస్తాయేమో, చూద్దాం.